విశాఖ సిటీ ఆర్ఆర్వీపురం సమీప పవర్ ఆఫీసు వద్ద శ్రీ అయ్యప్ప సేవా సంఘం ఆధ్వర్యాన 1996 నుంచి అయ్యప్ప దీక్షలకు కేంద్రంగా ఉన్న పీఠంలో మండల దీక్షలు ఆచరించి శబరిమలకు దీక్షాధారులు ప్రయాణమై వెళ్లారు. ఇక్కడ బుధవారం అయ్యప్ప స్వాముల ఇరుముడి వేడుక ఘనంగా జరిగింది. శ్రీ అయ్యప్ప స్వామి వారితో పాటు విశేషంగా హరిహరనాథుల విగ్రహాలు ఆకర్షించాయి. ఈ వేడుకను దర్శించి భక్తులు పరవశించారు. ఈ పీఠంలో దీక్షలు ఆచరించి 25 ఏళ్లుగా శబరిమల యాత్రకు వెళ్తున్న గురుస్వామి పక్కి నరసింహ పార్థసారథిని అంతా అభినందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ గణబాబు, ఏపీ ఈపీడీసీఎల్ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ నారాయణమూర్తి, సూపరింటెండెంట్ ఇంజనీర్ ప్రభాకర్, ఏడీఈ కృష్ణమూర్తి, కార్పొరేటర్లు రాపర్తి కన్నా, బల్ల శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ రాపర్తి శైలజ తదితరులు విచ్చేసి అయ్యప్ప స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ వేడుకలో దాదాపు 4,000 మంది భక్తులు మహా అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఇంతకాలంగా పీఠాన్ని విజయవంతంగా కొనసాగించడం ఆనందంగా ఉందని గురుస్వామి పార్థసారథి సంతోషం వెలుబుచ్చారు. ఈ పీఠానికి ఒక పేరుంది. పౌరాహిక పీఠం అంటే ఒక నియమానికి కానీ నిబద్ధతకు కానీ ఒక క్రమశిక్షణకు కానీ మారిపోయారు ఈ పౌరాహిక పీఠం. 25 సంవత్సరాలు అని అంటే నాకు స్వామి బాగా మా కుటుంబాన్ని చూడబట్టే నేను ఈ కార్యక్రమాన్ని ఇలా సాధించగలిగాను. ఇప్పుడు నేను ఒరిజినల్గా 96లో కన్యస్వామిగా స్టార్ట్ చేశాను. ఆ రోజు నుంచి ఒకసారి మాల వేసుకుందాం అనుకున్నాను. కానీ ఆ స్వామి కరుణా కటాక్షాలతో నాకు ఈ రోజు వరకు మాకు కానీ మా కుటుంబానికి కానీ ఏ లోటు లేకుండా, ఏ సమస్య నా దరిచేరనివ్వకుండా ఉండడం కోసం నేను ఆయన్ని పూర్తిగా మనస వాచా కర్మన నమ్మబట్టే ఈ 25 సంవత్సరాలు నేను దీక్షను చేయడం జరిగింది. మనం కరెక్ట్గా ఏది నియమ నిబంధనలతో కరెక్ట్గా మానధారణ చేసి 41 రోజులు మంచిగా ఉండి ఏ తప్పులు చేయకుండా చేస్తే స్వామి కరుణా కటాక్షాలు ఉంటాయి. నా పీఠంలో వేసుకున్న వాళ్ళు చాలామంది విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు, డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు అయ్యారు స్వామిమాల వేసుకుని. ఈ మాలధారణ చేయడం వల్ల నేను చూసిన ఈ 96 నుంచి ఇప్పటికీ దాదాపు ఒక 150 నుంచి 160 మంది మంచి పొజిషన్లో ఉన్నారు. రకరకాల వివిధ రంగాల్లో మంచి ఉన్నత స్థితిలో ఉన్నారు. వాళ్ళు కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ఉన్న దాంట్లో ఎటువంటి వారికి అన్యాయం జరగకుండా, దీక్షలో ఎటువంటి అబద్ధాలు ఆడకుండా, ఈ 41 రోజులు ఎటువంటి డబ్బులు ఆశించకుండా మంచిగా చేస్తే ఎవరైనా సరే ఈ 25 సంవత్సరాలు కాదు, 50 సంవత్సరాలు కాదు, ఈ ఊపిరి ఉన్నంత వరకు అయ్యప్ప స్వామిని దర్శించుకోగల శక్తి మనకు అయ్యప్ప స్వామి వారు ఇస్తారు. అది మటుకు మీరు ప్రతి ఒక్కరూ గ్రహించండి. ఏదో మాల వేసుకున్నాం, శబరిమల వెళ్ళాం వచ్చాం అని కాదు. ఆ మాలలో ఉన్న నియమాల్ని మాల తీసిన తర్వాత కూడా మీరు నియమ నిబంధనలతో పాటించాలి.